పాలనలో ఎలాంటి అంధకారం ఉందో గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో కూడా అంతే అంధకారం ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. కూడా ఆ రోజు రికార్డు స్థాయిలో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే కేవలం రాజకీయంగా కాదు, మాకేదో ఇష్టమైనటువంటి పార్టీ తెలుగుదేశం లేకపోతే జనసేన లేకపోతే బీజేపీ ఉంది, ఈ పార్టీలు గెలవాలన్నటువంటి విషయం కాదు. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలన ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు బ్రిటిష్ సమయంలో ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు కానీ బ్రిటిష్ పరిపాలనలో ఈ భారతదేశానికి ఏ రకంగా స్వాతంత్రం లేనటువంటి రోజులు చూసామో, మళ్ళీ అదే రకమైనటువంటి అంధకార ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసి ఏ ఒక్కరి జీవితాల్లో సుఖం లేని సంతోషం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ మాకు స్వాతంత్రం రావాలి, ఆ స్వాతంత్రం రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలని ఎంచి ఓట్లు వేసి బూతుల మీద ఓట్లు గుద్ది ఈ రికార్డు స్థాయిలో 94% రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రభుత్వాన్ని స్థాపించలేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సీట్లతో మనం సాధించామనంటే దానికి కారణం ప్రజల తాలూకా అభిమానం అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, ఎవరు చర్చకు వస్తారన్నా సిద్ధమే, ఏ మండలం ఏ ఊరు ఏ వీధి ఏ రచ్చబండలో పెట్టినా సిద్ధమే. ఈ కూటమి ప్రభుత్వం ఏ గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏ రోడ్లు వేశాం, ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం, ఎంతమంది రైతుల్ని ఆదుకున్నాం, సాగునీరు ఎక్కడిచ్చాం, త్రాగునీరు ఎక్కడిచ్చాం, దర్జాగా పుస్తకం వేసి చర్చకు రమ్మని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.